చెయ్యి గుర్తుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం. మన డివిజన్ అభివృద్ధి చెందాలంటే చెయ్యి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇలాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, ఇలాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, ఇలాలే రేగట్ లింగస్వామి గారి నాయకత్వం. జై చూస్తున్నాం కదా, మరి ఒకేసారి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన సందర్భంలో ఎక్కువగా మహిళలకు ఈసారి అవకాశం వచ్చింది. మరి అందులో భాగంగా 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మరి మనతో పాటు రేగట్టే అండాలు లింగస్వామి గారు ఉన్నారు. సో మరి వారు ప్రచారంలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మరి ప్రచారంలో ఎలా దృష్టిపెడుతున్నారో వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఎలా ఉంది ప్రచారంలో వెళ్ళినప్పుడు మీ డివిజన్ నుంచి ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా రేగట్టే అండాలు లింగస్వామి అనే మేము శ్రీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుద్ధి శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి గారి సహకారంతో పోటీ చేస్తున్నాము. ఈ వార్డుని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా ఈ వార్డుని అభివృద్ధి చేస్తామని మంత్రి మరియు మేయర్ సహకారంతో ఇంకా అభివృద్ధి చేస్తాము ఈ వార్డుని. సో ఎస్పెషల్లీ వార్డ్ అన్న ఇది వార్డు కాదు మేడం, వార్డు నుంచి డివిజన్ వచ్చింది కాబట్టి ఈ డివిజన్ ప్రజలకు మీరు ఏమైనా హామీస్ ఇస్తున్నారా? ఏ పని ఉన్నా కానీ వెంటనే రెస్పాన్స్ అవుతాము. చెప్పండి, చివరిగా ఈ డివిజన్ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ డివిజన్ ప్రజలందరికీ ఒక అవకాశం ఇవ్వండి, నాకు అభివృద్ధి చేసి చూపిస్తాను. మరి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఎప్పుడు ప్రజల్లో మమేకమై తిరుగుతుంటారు. సో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ముందే ఉంటారు. మరి ఈసారి వారికి కార్పొరేటర్గా అవకాశం కూడా వచ్చింది. మరి ఒకవేళ వారు గెలిస్తే ఏం చేస్తారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ అభ్యర్థిగా రేగట్టే ఆండాలు లింగస్వామి అని మేము పోటీ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నల్గొండ అభివృద్ధి ప్రదాత శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మలమోహన్ రెడ్డి గారి సహకారంతో 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఇక్కడ అనునిత్యం గత 5 సంవత్సరాల నుంచి నేను ప్రజల మధ్యలోనే ఉంటున్నా. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ వారికి వార్డులో ఈ డివిజన్లో ఏ సమస్యలు వచ్చినా కూడా గత మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కారం చేయడం జరిగింది. ఈ వార్డులో గత 2 సంవత్సరాల నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో సుమారు 5-6 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కులు కానీ చేయడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, పక్కనే కూడా సీసీ రోడ్లు పడుతున్నాయి. ఎందుకంటే నేను కూడా మంత్రి గారికి కూడా మరి అదేవిధంగా ఇప్పుడు మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంతో సన్నిహితంగా ఉంటా కాబట్టి, ఎందుకంటే ఈ వార్డు ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా, ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఏంటంటే రోజు ఇంటి ముందర చెత్త ఆటో వస్తుందా రావట్లేదా, డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయా రావట్లేవా, స్ట్రీట్ లైట్లు వస్తున్నాయా రావట్లేవా, రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీటి మీదనే ప్రజలకు ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఏ సమస్య ఉన్నా కూడా
వారు ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. లింగస్వామికి ఒక ఫోన్ కొడితే లింగస్వామి ఇంటికి వస్తాడు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా పనిచేయడానికి గత 3 సంవత్సరాలకి వెళ్ళి చేస్తూనే ఉంటుండు. ఒక యువకుడిని చిన్న వయసులో అవకాశం వచ్చింది. ఒక్క అవకాశాన్ని ఇస్తే నిజంగా చెప్తున్నా ఈ 33వ వార్డుని కంటికి 33వ డివిజన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా. ఇక్కడ నాకు ఈ వార్డు ఈ డివిజన్లో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కూడా ఈ భౌగోళికంగా ఈ వార్డు మీద మొత్తం స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిని. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలకు వెళ్ళి పోటీ చేసినా కూడా ఎవరు కూడా ఈ వార్డులో భౌగోళికంగా కానీ ఎక్కడ ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ కాకతీయ నగర్ ఉంది, మీర్బాగ్ కాలనీ ఉంది, ఓల్డ్ బీటీ కాలనీ కానీ, తిరుమల నగర్ ఫేస్ 1 పైన న్యూ తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా, సూర్యనగర్, హెచ్పి గ్యాస్ గోదావరి అంటున్న సూర్యనగర్ కానీ, న్యూ సూర్యనగర్ కానీ, ప్రతి ఏరియాలో అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే చాలా సమస్యల మీద నేను ఆల్రెడీ మంత్రి గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ 50% సమస్యలను కూడా పరిష్కారం. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో కనీసం ఒక ప్లాట్ కొనాలంటే కూడా భయపడే పరిస్థితి. ఇదంతా ఒక కుంట అన్నారు. అట్లాంటి కుంటను ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ లెక్క ₹1,00,000 కోట్లతోటి సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు పాత కాలనీ అయినటువంటి కాకతీయ నగర్ కానీ, ఓల్డ్ బీటీ కాలనీ కానీ ఆ ప్రాంతాల్లో ఏంటంటే లోతట్టు ప్రాంతాలు అయిపోయినాయి పాత కాలనీలు కాబట్టి అక్కడ స్తంభాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా నేను మాట్లాడడం జరిగింది. కొత్త స్తంభాలు వేయించడం కానీ, అక్కడ నూతనంగా సీసీ రోడ్ల ఏర్పాట్లు కానీ, అంత స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిని, ఎంతో అంత చదువుకున్న వ్యక్తిని, నేను కష్టపడి పనిచేసే తత్వం ఉంది, ప్రజలతో మమేకమై తత్వం ఉంది. ప్రతి ఇంట్లో కూడా వారికి ఏ బాధ వచ్చినా కూడా లింగస్వామికి మా ఇంటి ముందర లైట్ వస్తలేదు, మా ఇంటి ముందర 2 రోజులు అవుతుంది చెత్త ఆటో వస్తలేదు, మా ఏరియాలో నీళ్లు తక్కువ వస్తున్నాయి, కొద్దిగా నీళ్లు ప్రెషర్ వస్తలేవు, జర వాళ్ళకి చెప్పంటే కూడా 2 ఏళ్ళ నుంచి నేనే పనిచేస్తున్నా. ఇలా పనిచేసే వ్యక్తులకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పదవి లేకుండా ఎంత పని చేసినా ఒకవేళ మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఒక్క అవకాశం ఇచ్చినట్లయితే 5 సంవత్సరాలు ప్రతి ఇంట్లో కొడుకు లెక్కన, ఒక తమ్ముడు లెక్కన నేను నా సతీమణి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పేసి 33వ డివిజన్ ప్రజలందరినీ వేడుకుంటున్నా. ఒక అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని కంటికి రెప్పలా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఏ అభివృద్ధి ఉన్నా ఏది ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ వల్ల అభివృద్ధి జరగదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మీద కూడా మేయర్ జెండా కాంగ్రెస్ పార్టీ ఎగరవేస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఓటేసినా కూడా వాళ్ళ వల్ల అభివృద్ధి జరగదు. ఇంకా అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప అభివృద్ధి అనేది ముందుకు జరగదు. ఏ సమస్యలు కూడా పరిష్కారం కావు. వాటి ఇంకా వెనకపోతుంది తప్ప ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఈ డివిజన్. అందుకే ఆలోచన చేయండి. ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్లో ఎవరికేం కావాలన్నా కూడా చేయడానికి లింగస్వామి ఉన్నాడు. ఖచ్చితంగా లింగస్వామి తలుచుకుంటే చేయాలి అనుకుంటే ఇప్పటికే ఎంతోమందికి సహాయం చేసిండు. ఇంకా భవిష్యత్తులో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. అందరం కలిసి పనిచేద్దాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను. సో మేడం